హాయ్ అండి. వెల్కమ్ టు ఫర్ క్వీన్స్ డిజైన్స్. సో, ఈ డిజైనర్ నెక్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి. సో, ఇదొచ్చి నా క్లయింట్‌ది. సో, ప్రిన్సెస్ కట్ విత్ కప్స్ అటాచ్ చేస్తానండి. సో, అందుకే 2 లేయర్స్ లైనింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఒకటి ఏమో కప్స్ అటాచ్ చేయడానికి, ఒకటి ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్‌తో అటాచ్ అయ్యి ఉంది. అండ్ ఇక్కడ మెడపట్టి కూడా నేను వేసేసుకున్నాను. సో, ఇప్పుడొచ్చి ఇది బోర్డర్ అనమాట. బోర్డర్ అనేది ఒక 5 ఇంచెస్ లైక్ మార్జిన్ పెట్టుకొని, నేను డిజైన్ ఎంత హైట్ అనేది రావాలి, ఎంత హైట్ వరకు ఉండాలి అనేది చూసుకొని అక్కడ డ్రా చేసుకున్నాను ఆ లైను. అండ్ ఇక్కడ మెడ ఎడ్జ్ ఉంది. ఆ ఎడ్జ్ నుండి కొంచెం క్రాస్ అనేది వస్తదండి. ఎక్కువ క్రాస్ పెట్టుకోకూడదు. లేదంటే ముడతలొచ్చేస్తాయి అక్కడ. వ్రింకిల్స్ లాగా వచ్చేస్తే బాగా సెట్ అవ్వదనమాట. సో, అక్కడ అలా స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో, ఈ డిజైన్ చాలా డేస్ నుండైతే నేను స్టిచ్ చేయాలని అనుకున్నాను. ఫైనల్లీ నా క్లయింట్ అనేది తీసుకొచ్చారు. సో, ఆవిడకి నేను సజెస్ట్ చేశాను. సో, ఇలాంటి నెక్ వేసుకోండని. దీనికి బ్యాక్ కూడా ఒక మంచి డిజైనర్ నెక్ ఆవిడ చూపించారండి. సో, అది కూడా స్టిచ్ చేయాలి. దాని వీడియో కూడా నేను పెడతాను. సో, ఇలా స్టిచ్ చేసుకున్నాక అండ్ ప్రిన్సెస్ కట్ పార్ట్ ఎలా ఉందో ఆ షేప్ మీద అలా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలండి. సో, ఇప్పుడొచ్చి ప్రిన్సెస్ కట్‌ది సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అదే స్టిచ్ చేసుకోవాలి. సో, ఇక్కడొచ్చి నాకు లైనింగ్ కొంచెం షార్టేజ్ అయ్యింది. సో, అందుకని కొంచెం లైనింగ్‌లో డిఫరెన్స్ వచ్చింది. బట్ ఎనీహౌ అది లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, అండ్ సేమ్ కలరే నేను యూజ్ చేశా. డిఫరెంట్ కలర్ ఏమి యూజ్ చేయలేదు బ్లౌజ్‌ది. సో, ఇలా స్టిచ్ చేసుకున్నాక చూడండి అది ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే వచ్చిందో అది నేను కటింగ్ చేసేసుకుంటాను. సో, చూడండి అయిపోయింది ఇక్కడ. దీన్ని చాలా ఈజీ అండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో, చూడండి ఎంత ఫినిషింగ్‌గా వచ్చింది. దీనికి మళ్ళా ఐరన్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ అనేది సూపర్‌గా వస్తదండి. సో, మీరు కూడా ట్రై చేయాలంటే చేసుకోండి. బాయ్.